అమరావతి కొత్త సచివాలయం అప్పుడే శిథిలావస్థకు చేరిందని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యేలు. నిన్న కురిసిన వర్షంతో సెక్రటేరియట్, అసెంబ్లీలోని భవనాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరడం, పైనుంచి నీరు కారుతుండటంతో భవనాల నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేశారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు. ఏకంగా ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్లోనే నీరు కారడంతో ప్రతిపక్షం మరింత దూకుడు పెంచింది. దీనిపై వాళ్ళ సచివాలయాన్ని సందర్శించేందుకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలను అక్కడ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యేలు గేట్ ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం ఇదేనా అంటూ సీఎంను ప్రశ్నించారు. అవినీతి ప్రభుత్వ పనితీరుకు ఈ కొత్త సచివాలయమే నిదర్శనమన్నారు. 9 ఏళ్ల పాటు సీఎంగా అనుభవం ఉందంటున్న సీనియర్ రాజకీయవేత్త పనితనం ఇదేనా అంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. కిటికీలు కొద్దిగా తెరుస్తున్నాయి, కొంచెం పాటి వర్షం వచ్చిందని చెప్పేసి చెబుతా ఉన్నారు. గది కిటికీలు తెరిస్తే పైనుంచి వాన ఎట్ట కురిసితండే ఏమండే. అంతేకాదు అసలు జగన్మోహన్ రెడ్డి గారి గదికి కిటికీలు లేవు అసలు ఎక్కడా కూడా. అంటే ఎంత స్థాయిలో చంద్రబాబు నాయుడు ఎట్టా కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెబుతాడో వాళ్ళ అధికారులతో కూడా అదే విధంగా అబద్ధాలు చెప్పడానికి చేపిస్తున్న ప్రయత్నం ఇది. పిల్లి పాలు తాగుతా కళ్ళు మూసుకొని నన్ను ఎవరు నువ్వు చూడలేదని అనుకోవడం తప్పు. ఖచ్చితంగా రాజధానిని అడ్డం పెట్టుకొని ఇప్పటికే 100,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు. ఇప్పుడైనా ఈ వాస్తవాలు ప్రపంచానికి తెలుస్తాయేమోనని చెప్పేసి మీడియాని అలౌ చేయట్లేదండి. మీడియాని లోపలికి అనుమతించాలి. మీడియాని లోపలికి అనుమతించాలి. మీడియాని లోపలికి అనుమతించాలి. ప్రజలకు వాస్తవాలు మీడియాని లోపలికి మీడియాని లోపలికి ప్రజలకు వాస్తవాలు నాని నాని ఏపీ సచివాలయంలోకి జగన్ ఛాంబర్లోకి వర్షం నీరు ప్రవేశించిన ఘటనలో కుట్రకోణం ఉండవచ్చని అనుమానిస్తోంది ప్రభుత్వం. కొత్త ట్విస్ట్ కనబడుతోంది. వర్షం నీరు లీకేజ్ అయిన ఘటనపై అసెంబ్లీని పరిశీలించిన సిఐడి అధికారులు ఈ మేరకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైప్ లైన్ కట్ అయి ఉన్నట్లుగా సిఐడి అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. జగన్ ఛాంబర్లోకి వర్షపు నీరు ప్రవేశించింది. దీనిపై వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీని మీద ప్రభుత్వం దృష్టి సారించింది. సిఐడి అధికారులు లోపలికి వెళ్లి తనిఖీలు చేశారు. వారి అనుమానం ప్రకారం పైప్ లైన్ కట్ చేయడం కుట్రకోణం దాగి ఉందని వారు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. వర్షం కారణంగా జగన్ ఛాంబర్లోకి నీళ్లు రావడంపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తాయంటున్నారు ప్రభుత్వ పెద్దలు. అయితే జగన్ ఛాంబర్లోకి నీరు ప్రవేశించడంపై కుట్రకోణం ఉందంటున్నాయి సిఐడి వర్గాలు. అలాగే ప్రభుత్వం దీని మీద స్పందిస్తోంది. కుట్రకోణం ఉన్నట్లుగా అనుమానిస్తోంది సిఐడి. ఈ సందర్భంగా ప్రస్తుతం సిఐడి అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. పైప్ లైన్ కట్ అయి ఉండడం వల్ల నీరు లోపలికి ప్రవేశించిందనే కోణంలో వారు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. కుట్రకోణం ఉందని అనుమానిస్తోంది సిఐడి ప్రస్తుతం. మోహన్
అంటే మొత్తానికి జగన్ ఛాంబర్లోకి ప్రధాన ప్రతిపక్ష నేత ఛాంబర్లోకి నీరు రావడం వెనుక కుట్రకోణం ఉన్నట్లుగా సిఐడి అనుమానిస్తోంది. సిఐడి అధికారులు తనిఖీలు చేస్తున్న దృశ్యాలను మనం చూడొచ్చు ఏపీ సచివాలయంలో అమరావతిలో. దాని పూర్తి వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అమరావతి నుంచి అందిస్తారు. పిఎంఆర్, సిఐడి తనిఖీల్లో ఏమి తేలింది, వారు ఏమని అనుమానిస్తూ ఉన్నారు? సిఐడి తనిఖీల కోసం ఎవరిని లోపలికి అనుమతించలేదా? ఎట్లా చూడాలి ఈ పరిణామాన్ని మొత్తాన్ని? ఈ ఓవరాల్ గా చూస్తామంటే నిన్న అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా సిఐడి అధికారులు తనిఖీలు చేయడం అసలు ఎక్కడ లోపం ఉంది అంటే ప్రధానంగా టాప్ ఫ్లోర్ లో దీనికి సంబంధించిన వ్యవహారం జరిగితే ఫస్ట్ ఫ్లోర్ లో ఎటువంటి లీకేజీ లేదు. నేరుగా జగన్ ఛాంబర్ లోకి నీళ్లు ఎలా వచ్చాయన్న దాని మీద ప్రస్తుతం సిఐడి అధికారులు తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తుంది. సో వాళ్ళు వచ్చిన నిర్ధారణకైతే పైప్ని ఏదైతే రైన్ వాటర్ పైప్ ఉంటుందో దాన్ని కట్ చేసి జగన్ ఛాంబర్ లోకి వెళ్లే అవుట్ లైన్ పైప్ ఏదైతే ఉంటుందో దానికి అందులోకి నీరు వెళ్లేలా చేశారనేది దానికి సంబంధించి కొంత ఫోటోలను తీసి మీడియాకి విడుదల చేయడం జరిగింది. ఓవరాల్ గా చూస్తా ఉంటే ఇందులో కుట్రకోణం ఉంది. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఈ తరహా విధానాన్ని వైసీపీ పార్టీ కానీ నేతలు కానీ వ్యవహరిస్తున్నారు అన్న అభిప్రాయాన్ని అయితే సిఐడి అధికారికంగా ప్రకటించుకున్నప్పటికీ కొద్దిసేపటి క్రితం సిఐడి అధికారులు అలాగే సిఆర్డీకి సంబంధించిన అధికారులు కూడా మీడియా కూడా ఇవన్నీ చూపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటాం ఇందులో ఖచ్చితంగా కుట్రకోణం ఉందనే విషయాన్ని మాత్రం ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. చక్రి పిఎంఆర్ అంటే లోపలికి మీడియాను అనుమతించలేదు, కాబట్టి కొన్ని విజువల్స్ అయితే బయటకు వచ్చాయి. ఒక్కో దగ్గర అంటే ఏసీ వెంట్స్ ఏవైతే ఉంటాయో పైనుంచి వచ్చే వెంటిలేటర్స్ ఏవో వాటిలోంచి నీళ్లు గారుతున్నా కింద బకెట్లు పెట్టి వాటిని ఆపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విజువల్స్ లో చూసినట్లయితే కేవలం ఒక్క ప్రతిపక్ష నేత ఛాంబర్ లోకే వాటర్ వచ్చాయా, లేదంటే అన్ని ఛాంబర్స్ లో అసలు లోపల ఎట్లా ఉంది పరిస్థితి, సీన్ ఎట్లా ఉంది అనేది బయటకు ఏమైనా తెలుస్తోంది వివరాలు? అంటే ప్రస్తుతం అయితే కొద్దిసేపు క్రితం స్పీకర్ కోడెల శివప్రసాద్ వచ్చి ఆయన కూడా అసలు ఏ విధంగా కేవలం జగన్ ఛాంబర్ లోకి మాత్రమే నీరు ఎలా వెళ్ళిందనే దాని మీద ఆరా తీశారు. స్పీకర్ వచ్చిన తర్వాత మీడియాను కూడా లోపలికి అలౌ చేయడం జరిగింది. సో ప్రస్తుతం చూస్తా ఉంటే కనుక మనకు అందుతున్న సమాచారం కానీ నిన్నటి నుంచి వస్తున్న సమాచారం మేరకైతే ఒక్క జగన్ ఛాంబర్ లోకి మిగతా ఎక్కడ కూడా ఇబ్బంది లేదు అన్న ఎటువంటి నీరు ప్రవేశించలేదు. ఒక జగన్ ఛాంబర్ లోకి మాత్రమే ప్రవేశించే అనే దాన్ని మీరు చూసారు. లోపలికి వెళ్ళడం జరిగిందా? మీరు స్పష్టంగా సిఐడి అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఏ విధంగా ఇందులో కుట్రకోణం ఉందనే విషయాన్ని ప్రస్తుతం సిఆర్డీఏ అధికారులు మీడియాకి వివరిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విందాం పిఎంఆర్. ప్రధాన ప్రతిపక్ష నేత ఛాంబర్లోకి వర్షపు నీరు ప్రవేశించడం ఉదయం నుంచి కూడా దుమారం రేపుతోంది. కొత్తగా కట్టిన ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న సచివాలయం తాత్కాలిక భవనంలోకి నీరు చేరడం అనేది సంచలనంగా మారింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామంటూ ఇదేనా చేసేది, ఇది ప్రభుత్వ అవినీతికి నిదర్శనం అంటూ ప్రతిపక్షం ఉదయం నుంచి కూడా ధర్నాలు నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ మధ్యలో సిఐడి అధికారులు సిఆర్డీ అధికారులు స్పీకర్తో కలిసి వెళ్లి పరిశీలించడం జరిగింది. అయితే దీంట్లో కుట్రకోణం ఉన్నట్లుగా సిఐడి అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. భవనాలు నాసిరకం అని చెప్పి చేశాను. నేనేమంటానంటే నేనే రాజకీయం మాట్లాడను. ఐ వాంట్ టు నో ది ఫ్యాక్ట్స్. ఏ విధంగా మిస్చీఫ్ జరిగితే కల్ప్రిట్ ఎవడో బయటికి రావాలి. ఎందుకంటే క్లియర్ గా ఇది ఏ రూపంలో కట్ అవుద్దండి, ఏ రూపంలో కట్ అవుద్ది, ఎవరైనా దాని జోలికి పోకపోతే కట్ అయ్యే అవకాశం ఎక్కడ దానికి. కాబట్టి వెంటనే నేను సమాజం ప్రభుత్వం వెంటనే సిఐడి ఎంక్వైరీ చేస్తున్నాను. అదేవిధంగా మనకి సీసీ కెమెరాస్ ఉన్నాయి, లేదా ఇంకో కొన్ని ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా ఎఫ్ఎస్ఎల్ ఫారెన్సిక్ సైన్సెస్ వాళ్ళ ల్యాబొరేటరీ దీన్ని
లోతుగా పరిశోధించమని వాస్తవాలు తేల్చమని కూడా నేను చర్య తీసుకుంటున్నాను. దీనికన్నా మించి ఎవరికైనా ఏదైనా వివరాలు కావాలంటే నా దగ్గర రావచ్చు. బట్ ఈ లేని ఉన్నట్టు చెప్పడం, అనవసర ప్రాధాన్యత చేయడం కరెక్ట్ కాదు. దీనికి ఎవరు బాధ్యత, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలుతాయి. వెంటనే సిఐడికి ఈ ఇన్వెస్టిగేషన్ అప్పచెప్తున్నాను. ఐ సెడ్ ఐ విల్ నాట్ కామెంట్ ఎనీథింగ్. నార్మల్ కోర్స్ లో ఈ సర్ఫేస్ మొత్తం చూడండి, స్లాబ్ కొన్ని వేల అడుగుల స్లాబ్ ఉంది. ఎక్కడ ఏ పైపుకి ఎక్కడ గాయం తగలకుండా కోత లేకుండా దీనికి ఒక్కదానికే ఇంత కట్ వచ్చింది. కైండ్లీ ఎగ్జామిన్. ఎందుకు వచ్చింది, ఎవరో ఉండాలా, ఎవరు వాళ్ళు, ఎందుకు చేశారు, ఏ కారణం చేత చేశారు, విల్ ఇన్వెస్టిగేట్. అంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఎక్కడ లీక్ వాటర్ అనేది లేదు. ఈ పైపు ఫస్ట్ ఫ్లోర్ కంటే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తుంది. అంటే దాంట్లో వచ్చిన నీళ్లు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తాయి, ఫస్ట్ ఫ్లోర్ ఆగవు. సో దట్ ఈస్ ఇట్. ఇంకా ఏమైనా మీకు వివరాలు కావాలంటే చెప్పండి సార్. అంటే ఏసీలో నుండి లైట్లో నుండి అన్ని చోట్ల నుంచి కూడా వాటర్ మిస్టేక్. ఏసీ పైపులకి వీటికి ఇది సంబంధం లేదమ్మా. స్టామ్ వాటర్ అంటే రెయిన్ వాటర్ ఇక్కడ ఫిలప్ అవుద్ది, మనం వాటర్ పెడతాం కదా, దీనికి ఈ పెద్ద పైపు నుంచి వెళ్ళిపోద్ది. ఇది కట్ చేసినందువల్ల ఆ లెవెల్కి వచ్చిన తర్వాత ఆ నీళ్ళు దీంట్లో నుంచి కూడా వెళ్ళినాయి, ఎలాంగ్ విత్ డ్రైనేజ్ పైప్. దట్ ఇస్ వాట్ హ్యాపెండ్. అంటే ఇప్పుడు కట్ చేసింది మాక్సిమం మెయింటెనెన్స్ అంతా అసెంబ్లీ అంతా మీ చేతిలో ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ పూర్తిగా అంటే ఇక్కడ ఉన్నోళ్ళు చేశారేమో, అదే అడుగుతున్నా నేను ఎవరండి. అందుకని ఇన్వెస్టిగేషన్ విల్ రివీల్ ది ఫ్యాక్ట్స్. దట్స్ వాట్ వి వాంట్ కదా. నేను ఇవన్నీ నాకు సంబంధం లేదు, నా అసెంబ్లీ సంగతి నేను దీని వరకే చేస్తున్నా. నేను ఆ ఛాంబర్ లోకి వెళ్ళినాయి, ఆ పక్క ఛాంబర్ లోకి వెళ్ళినాయి, వాళ్ళ కాంప్లెక్స్ లోకి వెళ్ళినాయి. లేవు నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ ది అథారిటీ. After preliminary investigation, I am telling the facts. But before fixing somebody, we want a detailed inquiry and FSL also. Then only I will comment. Okay? ఇది మీరు చూస్తున్నారు, ఇది ఏమనిపిస్తుంది మీకు? నిన్న స్టాఫ్ ఇక్కడ ఏదో వర్క్ కోసం నేను వర్క్ చేశారని చెప్తున్నారు సార్, అది నిజమా కాదా? There no, why do you comment? Let us investigate చేద్దామంటున్నా. ఓన్లీ అసెంబ్లీ బిల్డింగ్ వరకు చేయండి ఎంక్వైరీ కదా సార్. అంటే సచివాలయం కూడా నేను వాటర్ ఒక యాక్సిడెంట్, ఒక మిస్చీఫ్, ఒక ఈవెంట్ ఇక్కడ జరిగింది కాబట్టి దీని మీద నేనే వేస్తున్నా స్పీకర్ గా. థ్యాంక్ యూ. అసెంబ్లీ స్పీకర్ కోడెల మాట్లాడారు, చూసాం మనం. అసెంబ్లీ భవనంలోని ప్రధాన ప్రతిపక్ష నేత ఛాంబర్లోకి నీళ్లు రావడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను దీని మీద రాజకీయ కామెంట్స్ ఏమీ చేయను, కానీ పైప్ లైన్ పైన కట్ చేసిన పరిస్థితి కనపడుతుందంటూ ఆయన దృశ్యాలను కూడా చూపించారు, ఆ ఫోటో కాపీస్ని కూడా చూపించారు కట్ చేసినటువంటి పరిస్థితిని. ఇది ఎందుకు కట్ అయిందనే దానిపై సిఐడి ఎంక్వైరీ వేస్తున్నట్లుగా కూడా ఆయన ప్రకటించారు. నా అసెంబ్లీ భవనం వరకు నేను చర్యలు తీసుకుంటున్నాను, ఇది ఎలా జరిగిందనేది పూర్తి ఎంక్వైరీలో బయటకు రావాలి, అంతవరకు నేను దాని మీద మాట్లాడను. అయితే ఇది ఎందుకు కట్ చేశారు, ఎవరు కట్ చేశారు అనేది మాత్రం బయటకు రావాల్సి ఉందంటూ ఆయన చెబుతున్నటువంటి విషయం. కేవలం ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్లోకి మాత్రమే నీళ్లు వచ్చాయి, ఇంకెక్కడ వాటర్ రాలేదంటూ ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అసెంబ్లీ భవనానికి సంబంధించిన వివరాలను మనం చూస్తున్నాం ప్రస్తుతం. అటు సచివాలయానికి సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ భవనానికి సంబంధించి ఆయన సిఐడి, సిఆర్డీఏ అధికారులతో పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం సిఐడి ఎంక్వైరీని వేస్తున్నట్లుగా ఆయన మీడియాకి ప్రకటించారు. పైన పైప్ లైన్ కట్ అయినట్లుగా ఉన్న ఫోటోలను కూడా ఆయన మీడియాకి విడుదల చేశారు. రైట్, మా ప్రతినిధి పిఎంఆర్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు, దానికి సంబంధించిన వివరాలు అందజేస్తారు. పిఎంఆర్, స్పీకర్ వ్యాఖ్యలను ఎట్లా చూడాలి? సచివాలయం నుంచి ఏమైనా క్లారిటీ వచ్చిందా? అసెంబ్లీ భవనానికి సంబంధించి ఆయన ఇంకెక్కడ నీళ్లు లేవు, కేవలం జగన్ ఛాంబర్ లోకి వచ్చిందని మాత్రమే ఆయన చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా చక్రి, ఏదైతే
స్పీకర్ చెప్పిన దాని ప్రకారం అయితే నీరు ఏదైతే నిన్న భారీ వర్షానికి వర్షపు నీరు ఏదైతే అసెంబ్లీలోకి ప్రవేశించిందని ఏదైతే ఉందో అది ఓన్లీ జగన్ ఛాంబర్లోకి మాత్రమే వచ్చిందన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితం సిఐడి అధికారులు మీడియాకి ఈ ఫొటోస్ విడుదల చేయడం. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ పైపు ద్వారానే అంటే ఏసీకి సంబంధించిన పైపు అలాగే రైన్ వాటర్ పోయే పైపు, ఈ పైపు ద్వారానే దీన్ని కట్ చేసి జగన్ ఛాంబర్లోకి నేరుగా జగన్ ఛాంబర్లోకి వెళ్ళేలాగా ఈ కుట్ర చేసి ఇక కట్ చేసి మరీ లోపలికి పంపించారనేది ప్రాథమికంగా దర్యాప్తులో తేలిందన్న విషయాన్ని స్పీకర్ చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే దీని మీద అంటే ప్రాథమికంగా చేసిన దర్యాప్తులో సిఐడి చేపట్టిన దర్యాప్తులో ఈ కుట్ర కోణం దాగి ఉందనే విషయం నిర్ధారణకు వచ్చింది. కాబట్టి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అలాగే సిఐడి అధికారు అలాగే విచారణ పూర్తి చేస్తే దీని వెనక ఎవరున్నారు, ఎవరు ఈ పనికి పాల్పడ్డారనే దాని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేపడితే నిజాలు వెలుగులోకి వస్తాయి. కాబట్టి సిఐడికి ఎంక్వైరీకి ఆదేశిస్తున్నాను. ఇది కేవలం అసెంబ్లీ ప్రెమిసెస్ లో జరిగింది కాబట్టి అసెంబ్లీ ప్రెమిసెస్ వరకు ఈ సిఐడి ఎంక్వైరీకి ఆదేశిస్తున్నామని చెప్పి చాలా స్పష్టంగా స్పీకర్ చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తా ఉంటే ఒక మలుపు తిరిగినట్టుగా కనిపిస్తుంది. నిన్న భారీ వర్షానికి నిర్మాణ లోపం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో ప్రస్తుతం కుట్రకోణం ఉందన్న విషయాన్ని ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చక్రి, అంటే ఇక్కడ క్లారిటీ రావట్లేదు పిఎంఆర్, రైన్ వాటర్ పైప్ లైన్ కట్ చేస్తే లోపలికి వాటర్ ఎట్లా వెళ్ళాయనేది. మీరు అక్కడ లొకేషన్ లో ఉన్నారు కాబట్టి కాస్త ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఎట్లా జరిగింది, వాటర్ లోపలికి ఎలా వెళ్ళాయని? ఖచ్చితంగా చక్రి, రైన్ వాటర్ పైప్ లైన్ ని ఏసీకి సంబంధించిన పైప్ లైన్ కట్ చేయడం ద్వారా అంటే ఇక్కడ ఏదైతే రైన్ వాటర్ పైప్ లైన్ ని కట్ చేయడంతో పాటుగా ఏసీకి సంబంధించిన పైప్ లైన్ ని కట్ చేయడం ద్వారా ఈ టెర్రస్ మీద ఉన్న నీటిని నేరుగా ఏసీకి సంబంధించిన పైప్ లైన్ ద్వారా లోపలికి పంపించే ప్రయత్నం చేశారు. దానివల్లనే ఏసీకి సంబంధించిన ఏసీ నుంచి నీరు కారాయి, అలాగే ఫాల్ సీలింగ్ నుంచి కూడా నీరు కారాయి అన్న అభిప్రాయం అయితే వస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ పైప్ లైన్ నే కట్ చేశారన్న భావన అయితే సిఐడి అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటువైపు నేరుగానే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పైప్ లైన్ కి పక్కగానే ఏసీకి సంబంధించిన పైప్ లైన్ పక్కగానే రైన్ వాటర్ పైప్ లైన్ కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ రైన్ వాటర్ కి సంబంధించిన మొత్తం ఇటువైపే వచ్చే పరిస్థితుల్లో ఇక్కడ ఈ రైన్ వాటర్ ని ఇటువైపు వస్తుంది కాబట్టి ఇక్కడ ఏసీకి సంబంధించిన పైప్ లైన్ కూడా కట్ చేసి ఆ నీటిని రైన్ వాటర్ ని నేరుగా ఏసీకి సంబంధించిన పైప్ లైన్ లోకి పంపేలాగా కుట్ర చేశారు, కట్ చేశారు. అటు ఏసీకి సంబంధించిన పైప్ లైన్ కట్ చేయడంతో పాటుగా రైన్ వాటర్ కి సంబంధించిన పైప్ లైన్ రెండింటిని కట్ చేయడం ద్వారా జగన్ ఛాంబర్ లోకి నేరుగా నీళ్లు వచ్చేలాగా చేశారనేది ప్రాథమిక దర్యాప్తులో తేలిందనేది, సిఐడి చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో తేలిందనేది స్పీకర్ చెప్తున్న వాదన. సో ఈ నేపథ్యంలో వీటన్నిటిని అసలు ఈ కుట్రకి ఎవరు పాల్పడ్డారు, ఈ పని ఎవరు చేశారనే దాని మీద మరిన్ని వివరాలు వెలుగులోకి రావాలంటే సిఐడి విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పి స్పీకర్ చెప్పడం జరిగింది. చక్రి, రైట్ పిఎంఆర్, మనం ఇందాక చూసినట్లయితే ఒక మీడియా మిత్రుడు అడుగుతున్నారు, నిన్న వర్క్ జరిగినట్లుగా ఉంది కదా సార్ ఇక్కడ, అంటే నేనేం కామెంట్ చేయనని చెప్పి స్పీకర్ చెప్తున్నాను. నిన్న ఏమైనా వర్క్ ఏమైనా జరిగిందా అక్కడ? సీన్ చూస్తుంటే కుట్రపూరితంగా చేసినట్లు లేదంటే యాక్సిడెంట్లుగా ఏమైనా జరిగే అవకాశం ఏమైనా కనపడుతుంది అక్కడ? అంటే నిన్నటి నుంచి కూడా వర్షం తర్వాత ఏదైతే నేరుగా జగన్ ఛాంబర్ లోకి నీరు వెళ్ళిందో అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మీడియాలో ఇదంతా ఎక్స్పోజ్ అయిందో అప్పటి నుంచి కూడా అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది అనే అంశానికి సంబంధించి నిన్నటి నుంచి సిఆర్డీఏ అధికారులు కానీ అలాగే ఈ కాంట్రాక్ట్ కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉంటారో, కాంట్రాక్ట్ కి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నిన్న తనిఖీలు చేయడం జరిగింది. సో అప్పుడే నిన్న ఇది గుర్తించినట్లుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ఇక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి నిన్నెవరన్నా కట్ చేసి ఉండొచ్చు అన్న అభిప్రాయం కూడా కొంతమంది మీడియా ప్రతినిధులు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే అసలు ఈ పైప్ లైన్ ఎందుకు కట్ అయ్యింది, అది పనుల వల్ల పైప్ లైన్ కట్ అయ్యిందా లేకపోతే వాంటెడ్లీ ఏదన్నా చేశారా అన్న విషయం కూడా ఈ సిఐడి విచారణలో తెలుస్తుంది. అంటే ప్రస్తుతం సిఐడి అధికారుల అనుమానం కానీ సిఐడి అధికారులు తమ విచారణలో నిగ్గు తేల్చిన ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చిన విషయం కానీ చూసుకుంటా ఉంటే పైప్ లైన్ కట్ అయ్యి ఉంది కాబట్టి
కాబట్టి అది కూడా నేరుగా జగన్ ఛాంబర్ కి లింక్ అయి ఉన్న ఏసీకి సంబంధించిన పైప్ లైన్ కట్ అయి ఉంది కాబట్టి దానివల్ల వేరే ఏ ఛాంబర్ లోకి కానీ అసెంబ్లీకి సంబంధించిన ఏ లాబీల్లోకి కానీ పోలేదు, కేవలం జగన్ ఛాంబర్ లోకి నీళ్లు వెళ్ళాయి కాబట్టి ఖచ్చితంగా ఇందులో కుట్ర కోణం ఉంది, దాగుంది అనే అభిప్రాయం అయితే ప్రభుత్వ వర్గాల్లో కానీ అలాగే అదే రకమైన అనుమానాన్ని స్పీకర్ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ పనుల వల్ల ఈ పైప్ లైన్ ఏమన్నా కట్ అయిందా లేకపోతే ఉన్న కుట్రలో భాగంగా పైప్ లైన్ ఏమన్నా కట్ చేశారా అన్న విషయాలన్నింటినీ నిగ్గు తేల్చాలన్నా ఈ వాస్తవాలన్నీ బయటకు రావాలన్నా సిఐడి విచారణ చేపడితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయాన్ని అయితే స్పీకర్ వ్యక్తం చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పిఎంఆర్. మనం